వాడు బంగారం నా వాటాకి ఇంటిని వచ్చిదే ఉంది పిలకముడి ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫారినర్స్ తో బేరవాడు హ్యాండ్ అవ్వు కదా ఎట్టే టైం ఇద్దరు ఇవ్వను ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు బయలుదేరండి పోనీ పిచ్చి రాయళ్ళారా నన్ను వదిలిపెట్టండి రా నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా నీ చండాల పేసు మాకు చూడడం లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు ఇదిగో చెప్పా మావోయ్ ఏమిట్రా ఏమైంది గొంతుకలా ఉందేంటి గొంతలా ఉండడం ఏమిటి ఇక్కడ పరిస్థితులే తలకిద్దులుగా బారిపోయాయి ఆ రవిచంద్ర ముత్యాలు రత్నాలు ముగ్గురు కలిసిపోయారు రవిచంద్ర బతికే ఉన్నాడా బతికి ఉండడం ఏమిటి నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు అలాగా ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్ ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా ముత్యాలు నా స్థావరం అటు మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు రూట్ ఎందుకు మారింది ఎదవని దిక్కులు తెలియకుండా తొలకు రాన్నాను ఇప్పుడు చూడు నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని ముత్యాలు నా మీసం తీసిన నాటి నుండి మాసం పూజలు చేస్తున్నాను రా ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను గాని తులం బంగారం కూడా వదులుకోనరా సచ్చారు సన్నాసు పీడ విరగడైంది రై ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకొని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు నీ ఆశనే నీకు వలగా విసిరాను బంగారం దొరికే వరకు నా ఆశ చావదు దొరికే లోపు నువ్వే చేస్తావు మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా కాదు పోలీస్ స్టేషన్ లో ఉంది కోర్టు బోన్ లో ఉంది నన్ను అరెస్ట్ చేయిస్తావా వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానరా వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు రండి ఎస్పీ గారు సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్మలు నేనే చంపాడు విన్నారుగా ఎస్పీ గారు అరెస్ట్ చేయండి ఎస్పీ గారు వాట్ ఇస్ దిస్ ఏమిటిది వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా చెప్పండి ఎస్పీ గారు వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం బావా నిన్ను నేను విడుదల చేయిస్తాను నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా నువ్వేం కంగారు పడకు ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు మిగతా సంగతులు నేను చూస్తాను నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఓకే సార్ అలాగే సార్ ఓకే ఓకే సార్ మాతో కంప్లైంట్ సార్ వాట్ ఇస్ దట్ కంప్లైంట్ మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదన్నావు సార్ పొయ్యి మరి పోసా సార్ నువ్వు ఎప్పుడు చూసావురా ఏంటి చూసి ఆడు కూడా పోసాడండి నేను పోలేదు పద్దవరకు అంతే తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాల్యుడి తెల్లవచ్చుగా ఎవరితో కట్టించుకుంటా ఏమిటే ఎందుకు అప్పడాయి చెప్పు కాబోయే మొగుడి పేరు చెప్పకూడదంటగా